ఆత్మకి ప్రేతాత్మకి యుద్ధం చూడడానికి ఊరే సిద్ధం. సో ఈ చల్ల ఉంది కదా మొత్తము, వేడివేడి మిర్చిలు వేడివేడి మంట పక్కకు కూర్చొని వేడివేడిగా తిందాం. చలో. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు ఏంటంటే కొత్త వీడియో ఏంటంటే బజ్జీలు వేస్తున్నాం అనమాట. చల్లగా మొత్తం వెదర్ అండి, మొత్తం మంచి పడుతుంది, ఫుల్ చలి పెడుతుంది. మిర్చీలు ప్లస్ ఎగ్ బజ్జీ రెండు వేస్తున్నాము. ఇది చూపెట్టాలా ఏంటంటే తెచ్చుకున్నాక ఒకటొకటి అన్ని మర్చిపోతున్నాం, పూర్లు అందరినీ పంపిస్తున్నాం తేనీకి. చలో చూసేయండి. లెట్ స్టార్ట్ ద వీడియో. అయితే అగ్గిపెట్టే మర్చిపోయారు, అన్న అయిపోయినాయి పనులు. అయితే ఇప్పుడు అగ్గిపెట్టే దేనికి పోయినా, ఆడ అటే పోయిను, ఆడ ఇంకొకటి షాప్కి పోయిను. మళ్ళీ మా చెఫ్ స్టైల్ గా పోయింది ఇంట్లోకు. నేను తెస్తా అగ్గిపెట్ట అయిపోగొట్టేసి గుండు ఏమన్నా పుల్లలకి అగ్గిపెట్ట అయిపోగొట్టేసి. నన్ను గుర్తుపట్టలేరు ఇంతకు. వీడెవడో తెలుసా? గుండు బాస్. సో మీరు మా పాత వీడియోలు కుకింగ్ వీడియోస్ చూసుంటే అందులో కూడా సేమ్ వీడు ఇట్లే చేసు. మా ఎవరు చెఫ్ వచ్చిండు మొత్తం మీద అగ్గిపెట్టి వచ్చింది, సోడా వచ్చింది. మేమైతే అడ్వెంచర్ చేస్తున్నాం ఈ రాత్రి. మరి ఓన్లీ ఎగ్ బజ్జీ తింటామా, దాంట్లో ఇంకేమైనా పురుగులు వచ్చి యాడ్ అవుతాయో మాకు తెలియదు. సో మంటేద్దామని చెప్పి వెనకాల చూడండి గడ్డి కూడా తెచ్చినాం, ఫుల్ చలి పెడుతుందని చెప్పి. చూద్దాం ఏమవుతుందో. సో గాయ్స్, గుడ్లు అయితే బాయిల్ చేసుకుందాము. మంచిగా గట్టిగా వీడియో. సో గాయ్స్, వీళ్ళు అయితే కట్టెలు తెస్తారు ఇప్పుడే మంట పెట్టుకోనికి. ఏడు కట్టెలు తీసుకురాలేడు, వీడు పోయిండు అంతే. చింటాననే పాపం, చింటాను ఒక్కడే తెస్తుండు కట్టెలు. అన్న కూడా రెండే తెచ్చిండు, దొరుకుతలేవు కట్టెలు. సో ఇప్పుడైతే శనగపిండి వేసుకుందాము. కొంచెం కారం వేసుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి, కొంచెం సోడా వేసుకోండి, వాటర్ వేసుకోండి. ఇప్పుడు మెల్లగా కలుపుకోండి. ఇక వీడైతే తినా అంటుండు, ఇప్పుడే అన్నం తినేసి వచ్చినా అంటుండు. నేనైతే గుడ్డు బజ్జీ తినండి. ఇదే మాట మీద ఉండరా అమ్మాయి. పక్క పిండిలా ఏం పడకుంటే ఎట్లా కవర్ చేస్తుండు చూడు, టెక్నాలజీయా. చెయ్యిరా నీకు ప్లేట్ తెమ్మంటే తేలేడు హీరో. ఉన్నాయి అని చెప్పి ప్లేట్లు తెమ్మంటే దేనే లేడు. ఇగో ప్లేట్లు చూడు, మా వాళ్ళు ప్లేట్లు అయితే మస్తు స్టాండర్డ్ పట్టుకొచ్చారు. గుడ్లు అయితే ఉడికినే మాకైతే ఏం అర్థమైతే లేదు. సో ఆయిల్ అయితే వేసుకోండి. మిరపకాయలు కలుగుతుండు, కారం పండు మంచి ఎగ్స్ అయితే ఉడికినాయి. ఇగో పొట్టు తీసేది ఉంది, కాలుతున్నాయని జర్రసేపు ఆగుతున్నాం అంతే. చూడరు గాయస్, ఎగ్గు బజ్జీలో ఎగ్గు లేదు. గుడ్డు పొట్టు తీయమంటే హైలైట్ తీస్తారు గాయస్ మన వాళ్ళు. నా గుడ్డు చూడు. ఇప్పుడు చూడండి, బుసబుస వంగి ఫోన్ కెమెరాలకు వస్తుంది ఆయిల్. సో ఆడ ఎగ్స్ పొట్టు తీయర్రా బాబు అంటే అవి దుంకుతూనే ఉన్నారు వాళ్ళు. ఇంకోటి కూడా వేసేసి. సో ప్లేట్లు లేక ఈ బాధలన్నీ. హైజీన్ ఫుడ్ తింటున్నాం. ఇగో కష్టపడుతున్నారు దేనికో. అరే కూర్చొని తీయచ్చు కదరా, మరి అట్లా ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఏందిరా. కాకపోతే ఏ మాట కామాటనే, వెదర్ మాత్రం మస్తు చల్లగా ఉంది. అండ్ ఇవి ఎప్పుడెప్పుడు అయితే అన్నట్టే ఉంది మాకు. సో ఇది మూన్, మేము ఉన్న దగ్గర నుంచి ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. అండ్ ఇంకొంచెం ఈడ ఆ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, లైట్స్ లేకపోతే ఇంకా క్లియర్ ఉంటుంది అసలు. సో మా చెఫ్ అయితే కష్టపడుతున్నాడు పాపం, కూర్చొని ప్లేస్ లేదని బండ తెచ్చేసుకున్నాడు ఒకటి. సో మొత్తానికి అయితే మిర్చిలు అయితే ఇస్తున్నాము. ఒక్కొక్కటి అయితే నేను గుడ్లపోతే తీయమంటే ఏమేమో తీస్తున్నారు, మెల్లమెల్ల తీస్తున్నారు, సగం తీస్తున్నారు. ఇప్పుడు ఒక గుడ్డు మొత్తం వేయాలి కానీ మేమైతే సగం కోసేస్తాం, ఎందుకంటే ఆ సగమే ఉంది. ఒకటి తీసినాము, కాకపోతే సగం అయింది అంతే. వీడైతే ఒక సైడ్ కాలుతున్నాయి, ఇంకో సైడ్ కాలుతలేవు. ఒకటి వేసింది వేయగానే తింటూనే ఉన్నారు, ఆగుతలేవు. వాడ
4 వేస్తారు 2 ఉన్నాయి ఆడ. అయ్యిపోతున్నాయి అసలు. ఇక వీడైతే అసలే ఆగుతలేడు వీడు. ఏడైందన్నా నేను తినస్తా అంటే మిర్చిలు వేద్దాం దారా అని పట్టుకొచ్చిర్రు. ఇంకా అయితే లేదు, 9 అవుతుంది. నాకు ఆకలి అవుతుంది. చెప్తుంటే అయినా కాలే ఒకసారి అడిగి తెలుసుకుందాం పరి. అరే ఏందని ఇంకెప్పుడైతే అని మిర్చిలు. నువ్వు ఒక పని చెయ్యి, మీ అన్ననే ఫోన్ చేసి సావ కొడుతుండా. నేను చెప్పిన ఇప్పుడు మీ అన్నకు వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, మాకు తిండికి ఉంటాయి ఇంకా పో వెళ్ళిపోరా. వీళ్ళు మిర్చిలు వేస్తారు తిందామని వస్తే టైంకి ఉమ్మంటారు వీళ్ళు. చూడరు కాసి ఇట్లున్నారు వీళ్ళు. ఏం చేద్దామంటామని. సో 2 ప్లేట్లు అయితే అయిపోయినాయి. ఇక ఇవి మేమే ఆపుతున్నాం, లేకపోతే ఇంకో ప్లేట్ అయ్యేలోపు ఈ ప్లేట్లు అయిపోతూనే ఉన్నాయి. పాపం అందరు ఆకలితో ఉన్నారు, వెయిట్ చేస్తారు మస్తు. ఇంక ఇది అయిపోయినాక ఇగో ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్ చేయాలి మళ్ళీ. చెప్పు. ఎగ్ బజ్జీ అయితే ఇస్తుండే ఇక. ఎగ్ బజ్జీలు అయితే అయిపోయినాయి, ఇంకోటి పోయి ఇంకా వేస్తారు. ఇవే కాదు. సో లాస్ట్కి అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఉప్పు కారం కూడా కలిపి ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టినాం. ఇగో మసాలా డబ్బా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. తినడమే లేట్ ఇక. మా చెఫ్ సామాన్లు కూడా సామాన్లు కడిగేస్తుండే అప్పుడే. చూడు బ్రో ఇటు. సో ఇంతసేపు అయితే వెయిట్ చేసి మొత్తం అయిపోయింది అనమాట. అందరు ఆకలితో ఉన్నారు. పెట్టేద్దాం ఇక మన అన్నదాలకు. సో ఈ చల్ల ఉంది కదా మొత్తము, వేడివేడి మిర్చిలు వేడివేడి మంట పక్కకు కూర్చొని వేడివేడిగా తిందాం. చలో. సో మసాలా యాడ్ చేస్తున్నాం, మొత్తం తినడమేగా. చూడరు ఫ్రెండ్స్, గుడ్డు బజ్జీలేమో ఇన్ని గానమైనాయి. గుడ్డు బజ్జీలు మిర్చిలేమో చూడరు ఫ్రెండ్స్, ఆడాడు ఒక్కొక్కటి కనిపిస్తుంది. ఇటు పెట్టు. మిర్చిలు అయితే వాళ్ళు ఇద్దరు తినేసిపోయినారు మొత్తము. ఒక్కొక్కటి తింటా అన్నారు. సైడ్ పెట్టినాము వేసుకుని. మా అనాథలకు అయితే హాస్టల్ కింద దొరికొచ్చి ఫుడ్ డొనేట్ చేస్తున్నా మిర్చిలు వేసి. ఎట్లుందిరా? టేస్ట్ ఎట్లుందిరా? అబ్బా సూపర్ ఉంది. సో మిర్చి కన్నా ఎగ్ బజ్జీ అయితే సూపర్ ఉంది. ఎగ్ బజ్జీ సాయి బాయ్. సో ఫైనల్గా అయితే మొత్తం అయిపోయింది. ముళ్ళముడ దాడుకొని వెళ్తున్నాం ఇంటికి, వెళ్ళిపోతున్నాం. చలో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. పక్క ఉన్న గంట ఇలా కొట్టండి అట్లనే. చలో సాయి బాయ్. బాయ్ చెప్పేసి బాయ్. గంట కొడితే నా గుండె మీద కొట్టినట్టే. ఆ గంట కొడితే మన ఇతర గుండె మీద కొట్టినట్టే. నువ్వు చెప్పు సాయి బాయ్. ఆ గంట కొడితే మన ఇతర గుండె మీద కొట్టినట్టే. వాడు చెప్పింది తిన్నారుగా. చలో.